హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్పీ మైండ్స్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని వరి పండించే రైతులందరూ కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మీకు తెలుసా? ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే ఏమిటి? అసలు ఆ రిజిస్ట్రేషన్కి రైతులు ఎక్కడికి వెళ్ళాలి? అలాగే ఏమేం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి వరి పంట వేసిన రైతుకి కూడా ఇది ఉపయోగంగా ఉంటుంది. పంట చేతికొచ్చే సమయానికి విపత్కర పరిస్థితులు వచ్చి పంటకి నష్టం వాటిల్లితే ప్రభుత్వం ఆ పంటని రైతు దగ్గర నుంచి కొని రైతుని ఆదుకుంటుంది. ఆ సమయానికి పంటని రైతు ప్రభుత్వానికి అమ్మవచ్చా లేదా అనే నిర్ణయం రైతే తీసుకోవచ్చు. రైతు ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది పంట ప్రభుత్వానికి అమ్మవచ్చా లేదా అనేది. వర్షాలు వచ్చి పంటలు నష్టం వాటిల్లినప్పుడు రైతుల యొక్క పంటని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుకి నష్టం కలగకుండా కాపాడుతుంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే ప్రభుత్వం వరి పంటని కొంటుంది. ఒకవేళ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించదు. అలాగే ఆ వరి పంటని కొనుగోలు చేయదు. ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చి సైక్లోన్లు, తుఫానులు, వరదలు వచ్చి ఆ పంటకి నష్టం గాని వాటిల్లితే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులకి మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తుంది లేదా ఆ వరి పంటను కొనుగోలు చేస్తుంది. అదే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఆ రైతుల యొక్క పంటని ప్రభుత్వం కొనుగోలు చెయ్యదు. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్కి రైతు ఎక్కడికి వెళ్ళాలి? అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? రైతులందరూ కూడా ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం రైతు భరోసా దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళాలి. అంటే పొలం ఏ గ్రామ వార్డు సచివాలయంలో ఉంటే ఆ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి సబ్మిట్ చేయాలి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్కి డాక్యుమెంట్స్. ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కంపల్సరీ కలిగి ఉండాలి రైతు. అంతేకాకుండా ఆ రైతుకి తప్పనిసరిగా ఫోన్ నెంబర్ ఉండాలి. ఆ రైతుకి అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్ని రైతు భరోసా కేంద్రంలో ఇవ్వాలి. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రైతు భరోసా కేంద్రంలో ఆ రైతు యొక్క ఫోన్ నెంబర్ని ఎంటర్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. అప్పుడు ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఫార్మర్ రిజిస్ట్రేషన్ లో రైతు భరోసా కేంద్రంలో ఉండే ఆఫీసరు ఎంటర్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. ఎంటర్ చేశాక దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ వెబ్సైట్ లో వాళ్ళు ఎంటర్ చేసి ఓటీపీని రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తారు. అప్పుడు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వరి పండించే రైతులందరూ కూడా దగ్గరలో ఉండే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క డాక్యుమెంట్స్ ని అక్కడ సబ్మిట్ చేసి వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మీరు పండించిన పంటకి నష్టం వాటిల్లినా కూడా నష్టపోకుండా ఉంటారు. థ్యాంక్ యూ. ఈ విషయాన్ని మీరు మీ తోటి రైతులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.